నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్. ఈ అంశానికి సంబంధించి ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కస్టడీకి తీసుకున్నారు ప్రణీత్ రావుని. దీనికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇంటెలిజెన్స్లో ప్రణీత్ రావుకి సపోర్ట్ చేసినటువంటి 30 మంది సిబ్బందిపై వేటు వేసింది. అంటే ఆ ఇంటెలిజెన్స్ నుంచి తప్పించారు. ప్రస్తుతానికి వారికి ఇంకా ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వాల. విచారణకు మీరు అందుబాటులో ఉండాలి. దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇట్లాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. తాజా విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు మీడియా సంస్థల యజమానులు కొంతమంది సపోర్ట్ చేశారు. అలాగే వారి స్వలాభం కోసం కూడా ప్రణీత్ రావును వాడుకున్నారు అనేది బాగా వినిపిస్తుంది. దాంట్లో ఒక ప్రధానమైనటువంటి ఛానల్కి సంబంధించినటువంటి యజమాని ప్రణీత్ రావుతో చాలా దగ్గరగా వ్యవహరించారు. ముఖ్యంగా ఆ ఛానల్ కార్యాలయంలో ఒక సర్వర్ను కూడా ఏర్పాటు చేసి ఆ ఛానల్కి సంబంధించినటువంటి యజమాని ఎవరు ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమన్నారో వాటన్నిటినీ ట్యాప్ చేసి ఆ కీలకమైనటువంటి సమాచారాన్ని ప్రణీత్ రావు ఆ యజమానికి ఇచ్చారు. ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టారు విచారణ అధికారులు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్లోని కొంతమంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు సపోర్ట్ చేసినటువంటి వారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఆ ఛానల్ యజమానిని త్వరలోనే విచారించేందుకు కూడా సిద్ధమవుతున్నారు అధికారులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి డీఎస్పీ ప్రణీత్ రావు అంశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి, ఇంకా బయటకు వస్తున్నాయి. వారం రోజుల పాటు కస్టడీలో భాగంగా రోజుకొక అంశం వెలుగులోకి వస్తుంది. ఏదైతే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడో, కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కానీ, కంప్యూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ మాయం చేశాడు. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించారు. కొన్ని అయితే ధ్వంసం చేశాడు, మరికొన్ని అటవీ ప్రాంతంలో దాచిపెట్టాడు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ వ్యవహారంలో ఆ ఛానల్కు సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో యజమాని, అతన్ని పోలీసులు విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మీడియా ప్రతినిధులు, అలాగే ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు అనేక మంది ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఈ ప్రణీత్ రావు, ఇతనికి ఆ ఛానల్స్ యజమానికి సంబంధాలేంటి, ఎందుకు అతనితో సాన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు అనేది కీలకంగా మారింది. మరికొద్ది గంటల్లోనే ఆ ఛానల్ యజమానిని కూడా విచారించి మరికొన్ని అంశాలను కూడా తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నారు విచారణ అధికారులు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఒక్కొక్కటిగా ప్రతిదీ బయటకు వస్తుంది. ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, వారి ఫోన్ వివరాలు, ముఖ్యంగా వాట్సాప్ చాటింగ్, వీటన్నిటినీ ఎందుకు భద్రపరచాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇప్పటికే ప్రణీత్ రావుకి సపోర్ట్ చేసినటువంటి 2 సిఐలను అరెస్ట్ చేశారు. అంటే అదుపులోకి తీసుకున్నారు, ఇంకా అరెస్ట్ చూపించాల. వారిని విచారించాలి, అనేక విషయాలు వారిద్దరి నుంచి తెలుసుకోవాలి. వరంగల్లో అదుపులోకి తీసుకున్నటువంటి పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్కు తరలించారు. ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కొద్దిసేపు విచారించిన తర్వాత రహస్య ప్రాంతంలో ఆ ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. వీలైతే ప్రణీత్ రావుకు అక్కడ ఆయన సమక్షంలో ఇద్దరిని కూడా ప్రవేశపెట్టి విచారించాలి,
వారికి సంబంధించినటువంటి ప్రశ్నలను అడగాలి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. అనేక అంశాలు బయటపడుతున్నటువంటి తరుణంలో ఇంకా రానున్న కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి మెడను చుట్టుకుంటుందో కీలకంగా మారినటువంటి అంశం.